మీరు ప్రతిరోజు రాత్రిపూట బ్రష్ చేయడం లేదా? అయితే మీకు హార్ట్ అటాక్ తప్పదు. అంతేకాదు మిమ్మల్ని కొన్ని రకాల జబ్బులు కూడా వెంటాడతాయి. అదేంటి బ్రష్ చేయకపోతే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? అసలు డెంటల్ హైజీన్‌కి, హార్ట్ హెల్త్‌కి లింక్ ఏంటి? అనేగా మీ డౌట్. అవునండి. మేం చెప్పేది 100% నిజం. అయితే రాత్రిపూట బ్రష్ చేసుకోకపోతే వచ్చే నష్టాలేంటి? ఈ వార్తల్లో నిజమెంత? ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. బ్రష్ చేసుకోవడం వల్ల కేవలం డెంటల్ హెల్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇది మన గుండెకి మంచిదని మీకు తెలుసా? నిజమే. బ్రషింగ్ కి హార్ట్ హెల్త్ కి లింక్ ఉందని చెప్తున్నారు వైద్య నిపుణులు. డెంటల్ హైజీన్ పాటించకపోతే అది కేవలం నోటినే కాకుండా గుండెని కూడా పాడు చేస్తుందని అంటున్నారు. అయితే చాలా మందికి ఉదయం పూట మాత్రమే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. రాత్రి పూట బ్రష్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా రాత్రిపూట బ్రషింగ్ చేసుకొని వాళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ రీసెర్చ్ సంచలన విషయం చెప్పింది. డెంటల్ హైజీన్ సరిగ్గా లేకపోతే హానికారక బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతుందని, ఇది రక్తనాళాల ద్వారా గుండెకి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ కారణంగానే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు ఉంటుందని అంటోంది ఈ అధ్యయనం. హిరోషిమా యూనివర్సిటీలో ఓ అధ్యయనం జరిగింది. డెంటల్ హెల్త్ కి గుండె ఆరోగ్యానికి లింక్ ఉందని తేల్చి చెప్పింది ఈ అధ్యయనం. 2 పూటలా బ్రష్ చేసుకోకపోతే పార్పిరోమోనస్ గింగి వ్యాలిస్ అనే బ్యాక్టీరియాతో వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుందని వెల్లడించింది. నోట్లో బ్యాక్టీరియా పెరిగే కొద్దీ గుండెకి ముప్పు పెరుగుతూ ఉంటుంది. యాట్రియల్ ఫైబ్రిలేషన్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ స్టడీ చెప్పింది. సింపుల్ గా చెప్పాలి అంటే హార్ట్ రేట్ లో మార్పులు వస్తాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ లేదా స్ట్రోక్స్ కూడా వస్తాయి. నోట్లో ఉండే బ్యాక్టీరియా రక్తనాళాల ద్వారా గుండెల్లోకి చొచ్చుకుపోతుంది. ఇదే గుండె కండరాలపై మచ్చలా ఏర్పడుతుంది. దీన్నే ఫైబ్రాసిస్ అంటారు. అయితే నోట్లో బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులను గమ్ డిసీజెస్ అంటారు. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయంట.